యాజ్ అ క్యూ ఇంజనీర్గా మనం చేయాల్సిన వర్క్స్ ఏ ఉంటాయమ్మా. ఇనిషియల్లీ యూ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్ లైక్ బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్. రిక్వైర్మెంట్స్ స్టడీ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎక్కడ ఫిల్ చేస్తారమ్మా? యూ నీడ్ టు ఫిల్ ద డౌట్స్ ఇన్ ఆర్సిఎన్. ఆర్సిఎన్ అంటే ఏం చెప్పుకున్నామా? రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్. దీన్నే క్లారిఫికేషన్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో టు హూమ్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ డౌట్స్. అంటే మీకు బీఆర్ఎస్ లేదా ఎఫ్ఆర్ఎస్లో వచ్చే డౌట్స్ని మీరు ఎవరికి అడుగుతారమ్మా? మీరు ఎవరికి పంపించాల్సి ఉంటుంది? అకార్డింగ్ టు యువర్ కంపెనీ హైరార్కీ మీరు ఎస్ఎంఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్కి, లేదా డొమైన్ ఎక్స్పర్ట్, లేదా బిజినెస్ అనలిస్ట్, లేదా ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్కి మీ రిక్వైర్మెంట్స్లో ఉండే డౌట్స్ని పంపించవచ్చు. సో నెక్స్ట్, ఇనిషియల్లీ వీ నీడ్ టు ఐడెంటిఫై ద టెస్ట్ సినారియోస్. మనం టెస్ట్ సినారియోస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టెస్ట్ సినారియో? టెస్ట్ సినారియో ఈజ్ నథింగ్ బట్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ టు బి టెస్టెడ్. సో మీరు టెస్ట్ చేయాల్సినటువంటి మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో అండర్ ఈచ్ అండ్ ఎవ్రీ సినారియో, ప్రతి సినారియో అండర్లో అగైన్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద మల్టిపుల్ టెస్ట్ కేసెస్. ప్రతి సినారియో అండర్లో మనం మల్టిపుల్ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేస్తాము. సో టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతామో టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలి అంటే మెయిన్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ యూస్ కేసెస్ పైన డిపెండ్ అవుతాం. బట్ వేర్ ఈస్ ద యూస్ కేస్ అండ్ వాట్ ఈస్ ద యూస్ కేస్? యూస్ కేస్ ఎక్కడ ఉంటుంది? యూస్ కేస్ అంటే ఏంటి? సో ఎస్టర్డే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామా? ఇన్ జనరల్లీ ద యూస్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఆర్ఎస్. యూస్ కేస్ అనేవి ఎందులో ఉంటాయమ్మా? మనకి 99% వరకు మీకు యూస్ కేస్ అనేది ఎప్పుడు కూడా ఎఫ్ఆర్ఎస్లోనే ఉంటుంది. సో ఈ బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ మీరేం ప్రిపేర్ చేయరమ్మా, మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ కంపెనీ వాళ్ళు మీకు బీఆర్ఎస్, మీ ప్రాజెక్ట్ సంబంధించిన బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎఫ్ఆర్ఎస్ని మీరు అబ్జర్వ్ చేసేటైతే, సో చూడండి, సో ఇది బీఆర్ఎస్ టెంప్లెట్, ఇది ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్. ఈరోజు నేను మీకు ఈ టెంప్లెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 5-10 minutes తర్వాత. సో ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్లో లాస్ట్ వన్ మీకు ఏం కనిపిస్తుందో యూస్ కేస్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో యూస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. యూస్ కేస్లో మనకి ఏముంటుందమ్మా? వన్ సైడ్ యూ హ్యావ్ ఏ యాక్టర్ యాక్షన్, ఆపోజిట్ సైడ్ యూ హ్యావ్ ఏ సిస్టమ్ రెస్పాన్స్. యూస్ కేస్ని మనం ప్రిపేర్ చేయం. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, యూస్ కేస్ని ఎలా ప్రిపేర్ చేయాలండి? నో, యూస్ కేస్ మనం ప్రిపేర్ చేయము. యూస్ కేసెస్ అనేది మనకి మన కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూస్ కేస్ని చూసి మీరేం ప్రిపేర్ చేయాలి? వాట్ ఈజ్ యువర్ జాబ్? యువర్ జాబ్ ఈజ్ టీసీ ప్రిపరేషన్. మీ జాబ్ ఏంటమ్మా? టెస్ట్ కేస్ ప్రిపరేషన్ అనేది మీ జాబ్. ఓకే. సో యూస్ కేసెస్ని చూసి మీరేం ప్రిపేర్ చేయాలి? టెస్ట్ కేసెస్ అనేది ప్రిపేర్ చేయాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాం మనం. ఓకే. ఆఫ్టర్ దట్ టెస్ట్ డేటా కూడా మనమే ప్రిపేర్ చేయాలి. టెస్ట్ డేటా మీన్స్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే ద ఇన్పుట్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ ద ఆపరేషన్ ఆన్ కరెంట్ స్టెప్ అంట. బట్ ప్రజెంట్ టెంపరీగా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో టెస్ట్ డేటా ఈజ్ నథింగ్ బట్ ద డేటా విచ్ ఈస్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ యువర్ టెస్ట్ కేసెస్, లేదా ద డేటా విచ్ ఈస్ యూస్డ్ టు ఇంప్లిమెంట్ యువర్ టెస్ట్ కేసెస్. మీరు మీ టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదా మీ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాట్ ఎవర్ ద డేటా, వాట్ ఎవర్ ద ఇన్పుట్ ఈస్ రిక్వైర్డ్, సో దట్ ఇన్పుట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెస్ట్ డేటా. సో టెస్ట్ డేటాలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం ఎస్టర్డే, వ్యాలిడ్ డేటా అండ్ ఇన్వాలిడ్ డేటా. రెండు మీరే ప్రిపేర్ చేయాలమ్మా. దాన్ని పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్ అని పిలుస్తూ ఉంటాం. సో మీరు మీ ప్రాజెక్ట్ని వ్యాలిడ్ డేటాతోనే టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాలిడ్ డేటాతో కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ డేటా అయితే మీ ప్రాజెక్ట్ దాన్ని అలౌ చేయాలి, ఇన్వాలిడ్ డేటా అయితే మీ ప్రాజెక్ట్ దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. రెండు రకాలుగా మనం ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాం. ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నామా ఎస్టర్డే? ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్ బిట్వీన్ ఇట్ ఈస్ ఎ మ్యాపింగ్ బిట్వీన్ యువర్ యూస్ కేసెస్ అండ్ యువర్ టెస్ట్ కేసెస్. ఏ యూస్ కేస్ అండర్లో మీరు ఎన్ని టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తారు? అంటే యూస్ కేస్ 1 అండర్లో టెస్ట్ కేసెస్ ఏమొచ్చాయి, యూస్ కేస్ 2 అండర్లో టెస్ట్ కేసెస్ ఏమొచ్చాయి, యూస్ కేస్ 3 అండర్లో టెస్ట్ కేసెస్ ఏమొచ్చాయి. సో యూస్ కేసెస్ని టెస్ట్ కేసెస్ని మ్యాపింగ్ చేయడానికి ఇక్కడ ఏమంటున్నామో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటున్నాం. సో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్లో మనకి 2 అడ్వాంటేజెస్ ఉంటాయని నేను చెప్పుకున్నాను ఎస్టర్డే క్లాస్లో. ఏంటమ్మా 2 అడ్వాంటేజెస్? ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ యూ కెన్ గివ్ ద 100% ఆఫ్ టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్. 100% టెస్ట్ కవరేజ్ అనేది జరిగిందా లేదా మీరు చెప్పొచ్చు. ఎలా చెప్తారమ్మా 100% టెస్ట్ కవరేజ్ అష్యూరెన్స్ని? మీ ఎఫ్ఆర్ఎస్లో మీ ఎఫ్ఆర్ఎస్లో ఎన్ని యూస్ కేసెస్ ఉన్నాయో ఆ యూస్ కేసెస్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అయ్యా లేదా చెక్ చేసుకుంటారు. సో ఎఫ్ఆర్ఎస్లో ఉన్న యూస్ కేసెస్ అన్నింటినీ మీరు కవర్ చేస్తే మీరు ఏం చెప్తారమ్మా? 100% టెస్టింగ్ ఈజ్ కవర్డ్ అని చెప్తారు. సో సెకండ్ అడ్వాంటేజ్ ఈజ్ ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్. ఈజీలీ యూ కెన్ ఇంప్లిమెంట్ ద
చేంజ్ రిక్వైర్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చేంజ్ రిక్వైర్మెంట్? ద చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు క్లయింట్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యేటప్పుడు మీరు మీ టెస్ట్ కేసెస్ అన్నింటినీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ టెస్ట్ కేసెస్ అన్నింటినీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ యూస్ కేస్ అయితే మాడిఫై అయిందో ఆ యూస్ కేస్ అండర్లో ఉన్న టెస్ట్ కేసెస్ మాత్రమే మాడిఫై చేస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? సో మీరు టెస్ట్ కేసెస్ అన్నీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఏ యూస్ కేస్ అయితే మాడిఫై అయిందో ఆ పర్టికులర్ యూస్ కేస్ అండర్లో వచ్చిన టెస్ట్ కేసెస్ మాత్రమే మనం మాడిఫై చేస్తే సరిపోతుంది. సో దాన్ని మనం టెక్నికల్ లాంగ్వేజ్లో ఏమంటున్నాం? సో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ ఈజ్ యూజ్డ్ టు ఈజీలీ ఇంప్లిమెంట్ ద చేంజ్ రిక్వైర్మెంట్. చేంజ్ రిక్వైర్మెంట్ అంటే ద చేంజెస్ ఇన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్లో వచ్చే చేంజెస్ని మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ అవర్ టెస్ట్ కేసెస్ ఆన్ ద బిల్డ్. మనం మన టెస్ట్ కేసెస్ని మన బిల్డ్ పైన ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ బిల్డ్? బిల్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బిల్డ్ మీన్స్ ఇట్ మే బి ఎ కంప్లీట్ అప్లికేషన్ ఆర్ ఇట్ మే బి ఎ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. సో టెస్టింగ్కి రెడీగా ఉన్నటువంటి ఒక కంప్లీట్ అప్లికేషన్ కానీ లేదా ఒక పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఒక మాడ్యూల్ని కానీ మనం ఏమని పిలుస్తున్నామో బిల్డ్ అని పిలుస్తాము. సో హియర్ యూ కెన్ ఎగ్జిక్యూట్ యువర్ టెస్ట్ కేసెస్ ఆన్ ద బిల్డ్. మనం మన టెస్ట్ కేసెస్ని బిల్డ్ పైన ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేసెస్ సమ్ టెస్ట్ కేసెస్ మే బి పాస్, సమ్ టెస్ట్ కేసెస్ మే బి ఫెయిల్యూర్. కొన్ని టెస్ట్ కేసు మనకి పాస్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా, కొన్ని టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్. మరి టెస్ట్ కేసు ఎప్పుడు పాస్ అంటాం, ఎప్పుడు ఫెయిల్ అంటాం? మనకి టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ అనేది ఉంటుంది. టెస్ట్ కేసులో ఏముంటుందమ్మా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయింది అనుకోండి అమ్మా, టెస్ట్ కేసు ఏమంటాం? పాస్ అంటాం. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, టెస్ట్ కేసు అనేది ఫెయిల్. మన రియల్ లైఫ్లో కూడా అంతే కదమ్మా. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఎక్స్పెక్టెడ్ థింగ్ అండ్ యాక్చువల్ థింగ్ రెండు సేమ్ ఉంటే వీఆర్ హ్యాపీ. బట్ ఎక్స్పెక్టెడ్ అండ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అనుకోండి అమ్మా, వీఆర్ నాట్ హ్యాపీ. మనం హ్యాపీగా ఉండాలి. సో ఇక్కడ కూడా సేమ్. టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూ రెండు మ్యాచ్ అయితే టెస్ట్ కేస్ పాస్, రెండు మిస్ మ్యాచ్ అయితే టెస్ట్ కేస్ అనేది ఫెయిల్. సో టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ మీన్స్ డిఫెక్ట్ ఈస్ రైజ్డ్. ఒక డిఫెక్ట్ రైజ్ అయింది అని అర్థం. సో వేర్ యూ నీడ్ టు ఎంటర్ ద డిఫెక్ట్, యూ నీడ్ టు ఎంటర్ ద డిఫెక్ట్ ఇన్ బగ్ రిపోర్ట్. మీరు డిఫెక్ట్ని బగ్ రిపోర్ట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో మనం చూద్దామా బగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది. మేబీ నెక్స్ట్ కమింగ్ మండే అలా మనం చూద్దాం ఇవన్నీ కూడాను. సో బగ్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, బగ్ రిపోర్ట్లో అసలు సివియారిటీ అంటే ఏంటి, ప్రయారిటీ అంటే ఏంటి, సో వీటిని ఎవరు సెట్ చేస్తారు, ఎలా సెట్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడదాం. బట్ ఎనీవే ఫైనల్గా బగ్ రిపోర్ట్ అనేది ఎవరికి రీచ్ అవుతుంది? ఫైనల్లీ ద బగ్ రిపోర్ట్ విల్ బి రీచ్ టు డెవలపర్. వై? బికాస్ ద బగ్ షుడ్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్. బగ్ని ఎవరు ఫిక్స్ చేయాల్సి ఉంటుందమ్మా? బగ్ని డెవలపర్ ఫిక్స్ చేస్తాడు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ బట్ వీఆర్ నాట్ ఫిక్సింగ్ ద ప్రాబ్లమ్. సో యాజ్ అ క్యూఐ ఇంజనీర్గా మన జాబ్ ఏంటమ్మా? డిఫెక్ట్ని ఐడెంటిఫై చేయడం మాత్రమే మన జాబ్, అంతేగాని డిఫెక్ట్ని ఫిక్స్ చేయడం మన జాబ్ కాదు. సో డిఫెక్ట్ని ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? డెవలపర్ అనేవాడు ఇక్కడ బగ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు చూడండి. సో డెవలపర్ హ్యావ్ టు ఫిక్స్ ద బగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. సో ఈ ప్రయారిటీని బేస్ చేసుకొని ఫస్ట్ హై ప్రయారిటీ, నెక్స్ట్ మీడియం ప్రయారిటీ, నెక్స్ట్ లో ప్రయారిటీ. సో లైక్ దట్ వన్ బై వన్ ప్రయారిటీని బేస్ చేసుకొని డెవలపర్ ఏం చేస్తాడమ్మా? బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తాడు. సో ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్ మేజర్ బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిన తర్వాత, మేజర్ బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత ద మాడిఫైడ్ బిల్డ్ విల్ బి గివెన్ టు ద టెస్టర్. మాడిఫైడ్ బిల్డ్ అనేది ఎవరికి రిలీజ్ చేస్తారు? టెస్టర్కి రిలీజ్ చేస్తారు. సో వై ద మాడిఫైడ్ బిల్డ్ రిలీజ్ టు ద టెస్టర్? ఎందుకమ్మా టెస్టర్కి మళ్ళీ మాడిఫైడ్ బిల్డ్ని రిలీజ్ చేస్తున్నారు? వీ నీడ్ టు రీచెక్, వీ నీడ్ టు రీటెస్టింగ్. సో దేనికోసం రీటెస్టింగ్? రియల్లీ ద బగ్ ఈస్ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో డెవలపర్ ఏం చెప్పాడు? బగ్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పాడు. సో రియల్గా బగ్ ఫిక్సింగ్ జరిగిందా లేదా? యూ హ్యావ్ టు కన్ఫర్మ్. మళ్ళీ మీరు రీటెస్టింగ్ చేస్తారు, రియల్గా బగ్ ఫిక్స్ అయిందా లేదా చెక్ చేసుకుంటారు. ఇఫ్ రియల్లీ ద బగ్ ఈస్ ఫిక్స్డ్, మాడిఫైడ్ బిల్డ్లో మీరు రీటెస్టింగ్ చేసేటప్పుడు రియల్గా బగ్ ఫిక్స్ అయింది అని మీరు అనుకుంటే దెన్ యూ నీడ్ టు క్లోజ్ ద బగ్. మీరు ఆ బగ్ని ఏం చేస్తారమ్మా? క్లోజ్ చేస్తారు. సో బగ్ ఫిక్సింగ్ అనేది వేరు, బగ్ క్లోజింగ్ అనేది వేరు. ఆల్రెడీ మనం ఎస్టర్డే కూడా చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. సో ఫిక్సింగ్ ఈజ్ డన్ బై ద డెవలపర్. బగ్ ఫిక్సింగ్ అనేది డెవలపర్ చేస్తాడు. అండ్ క్లోజ్ అనేది ఎవరు చేస్తారమ్మా? టెస్ట్ ఇంజనీర్. సో ఆఫ్టర్ రీటెస్టింగ్, సో ఇఫ్ యూ ఫీల్ లైక్ రియల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ దెన్ యూ కెన్ క్లోజ్ ఇట్. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ ఇష్యూ, ఇంకా ప్రాబ్లం ఉంది అనుకున్నట్టయితే యూ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు యువర్ డెవలపర్. మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని మనం డెవలపర్కి వెనక్కి పంపిస్తూ ఉంటాము.
మనం ఫ్యూచర్లో రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. అండ్ స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, శాంతి టెస్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి ఇష్యూస్ కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం వన్ బై వన్. సి అండ్ వన్ మోర్ డాక్యుమెంట్, మన టెస్టింగ్ డిపార్ట్మెంట్లో టెస్ట్ ప్లాన్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో ఇన్ జనరల్గా ఈ టెస్ట్ ప్లాన్ అనే డాక్యుమెంట్ని మన టెస్ట్ లీడ్ కానీ లేదా టెస్ట్ మేనేజర్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ టెస్ట్ ప్లాన్, అసలు టెస్ట్ ప్లాన్ అంటే ఏంటన్నా, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద టెస్ట్ ప్లాన్? ఏం లేదన్నా, ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ జర్నీ ప్లాన్, ట్రిప్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికో ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారు. సో ఒక 10 days 20 days మీరు బయటకు ఎక్కడికో ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నారు. సో మనం ట్రిప్ వెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం కదమ్మా, ట్రిప్ ప్లాన్. సేమ్ ట్రిప్కి ఎలా అయితే ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటామో, టెస్టింగ్ చేయడానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ టెస్ట్ ప్లాన్ అంటున్నాం. ఇట్ ఈస్ సేమ్ లైక్ యువర్ ట్రిప్ ప్లాన్. సో చూడండి, మనం ట్రిప్ వెళ్ళేటప్పుడు ట్రిప్లో మనకి ప్లాన్ ఏం ప్రిపేర్ చేస్తామో, స్కెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం. అంటే డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి, డే 4 ఏంటి అని చెప్పి మనం ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం మన హాలిడే ట్రిప్కి. సేమ్ ఇక్కడ కూడా మన టెస్ట్ ప్లాన్లో కూడా స్కెడ్యూల్స్ అనేవి ఉంటాయి. స్కెడ్యూల్స్ అంటే మనం ఏంటంటే వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్కెడ్యూల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు బౌండరీస్ పెట్టుకుంటాం. అంటే వాట్ టు బి కవర్డ్ అండ్ వాట్ టు బి స్కిప్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక 10 days ట్రిప్ అనుకోండి. 10 days ట్రిప్లో మనం అన్నిటినీ కవర్ చేయలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ ఉంది, ఆ సిటీలో మీరు 10 places ఉన్నాయి, బట్ ఆ 10 placesని మీకు కవర్ చేయడానికి టైం లేదు. అప్పుడు ఏం చేస్తారమ్మా, అందులో ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ చేసి అన్ఇంపార్టెంట్ థింగ్స్ వదిలేస్తాం. ఇక్కడ కూడా మనకు కొన్ని బౌండరీస్ అంటూ ఉంటాయి. వాట్ టు బి టెస్టెడ్, వాట్ నాట్ టు బి టెస్టెడ్. వాట్ టు బి టెస్టెడ్, వాట్ నాట్ టు బి టెస్టెడ్, దాన్ని స్కోప్ అంటాం. స్కోప్ లేదా బౌండరీస్ అంటాం. అంటే అవి కూడా ఇక్కడ మనకి టెస్ట్ ప్లాన్లో స్కోప్ అనేది ఉంటుంది, స్కెడ్యూల్స్ అనేది ఉంటుంది, రిసోర్సెస్ అంటే టెస్టింగ్ డిపార్ట్మెంట్కి అవసరమైన రిసోర్సెస్. ఇప్పుడు మనకి ట్రిప్కి రిసోర్సెస్ అంటే ఏం చెప్తామమ్మా, ట్రిప్కి మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటి, ఫుడ్ అవసరం, లేదా మనీ అవసరం, క్లోత్స్ అవసరం. అంతే కదమ్మా, ఒక ట్రిప్ వెళ్ళాలి అంటే సో ఆ ట్రిప్కి కావాల్సిన క్లోత్స్, ఆ ట్రిప్కి కావాల్సిన మనీ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా పట్టుకోవాలా అని అనేది మనం ఆలోచించుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి రిసోర్సెస్ ఏంటమ్మా, టెస్టింగ్ డిపార్ట్మెంట్కి కావాల్సిన రిసోర్సెస్, సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఏం అవసరం, హార్డ్వేర్ రిసోర్సెస్ ఏం అవసరం, హ్యూమన్ రిసోర్సెస్ ఏం అవసరం, ఐ మీన్ మ్యాన్ పవర్ ఎంత అవసరం, ఇలాంటివన్నీ కూడా. ఆబ్జెక్టివ్ అంటే వాట్ ఈజ్ అవర్ మెయిన్ గోల్. సో ట్రిప్లో మనకి మెయిన్ గోల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా టెస్టింగ్లో కూడా వాట్ ఈజ్ అవర్ మెయిన్ గోల్, వాట్ ఈజ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇలా మనకి టెస్ట్ ప్లాన్ సేమ్ ట్రిప్ ప్లాన్ ఎలా ఉంటుందో టెస్ట్ ప్లాన్ అలానే ఉంటుంది. సో మనం ఫ్యూచర్లో టెస్ట్ ప్లాన్ ఎగ్జాంపుల్ కూడా లోపల కంటెంట్ అంతా కూడా చూద్దాం. సో ఇది టెస్ట్ ప్లాన్ తాలూకా జస్ట్ ఓవర్ వ్యూ. సో నా కమింగ్ టు ద వన్ బై వన్ ఒక్కొక్కటే మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీఆర్ఎస్ టెంప్లెట్ ఎలా ఉంటుంది, ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మనం చేయాల్సిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ని డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేయాలి. అంటే మన ప్రాజెక్ట్ సంబంధించిన బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ని డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేయాలి అని చెప్పాం. సో అసలు బీఆర్ఎస్ టెంప్లెట్ ఏముంటుందమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టెంప్లెట్? టెంప్లెట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్, ఎ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్, ఎ ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. సో ఏం లేదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మనీ డిపాజిట్ చేద్దామని. సో బ్యాంక్లో మనీ డిపాజిట్ చేయాలి అంటే అక్కడ డిపాజిట్ ఫామ్ ఉంటుంది కదమ్మా, ఆ డిపాజిట్ ఫామ్ ఫిల్ చేస్తే మీరు మనీ డిపాజిట్ చేస్తారు. ఆ డిపాజిట్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని మనం ఇక్కడ మన భాషలో ఏమంటున్నామో టెంప్లెట్ అంటున్నాం. టెంప్లెట్, ఏ ప్రీడిఫైన్డ్ స్ట్రక్చర్ లేదా ప్రీడిఫైన్డ్ ఫార్మాట్. లేదా మీరు ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళారు రైల్వే టికెట్ బుక్ చేసుకుందామని. సో అక్కడ ఒక రిజర్వేషన్ ఫామ్ అంటూ ఉంటుంది కదమ్మా, ఆ రిజర్వేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే మనకు వాడు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ ఇస్తాడు కదా. సేమ్ ఆ రిజర్వేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫామ్ని మన భాషలో ఏమంటున్నాం ఇక్కడ, టెంప్లెట్ అంటున్నాం. టెంప్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ లేదా ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ టెంప్లెట్. అండ్ ఆల్ ద టెంప్లెట్స్ ఆర్ ఆర్గనైజేషనల్ లెవెల్. టెంప్లెట్స్ అన్నీ కూడా ఆర్గనైజేషనల్ లెవెల్. కంపెనీకి మీకు టెంప్లెట్స్లో చిన్న చిన్న వేరియేషన్, 90% సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఏ లిటిల్ బిట్ వేరియేషన్ ఈస్ దేర్ ఫ్రమ్ వన్ కంపెనీ టెంప్లెట్స్ టు అనదర్ కంపెనీ టెంప్లెట్. ఓకే, బట్ స్టాండర్డ్ టెంప్లెట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇనీషియల్గా బీఆర్ఎస్ టెంప్లెట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ అంటే ఏంటమ్మా, యాజ్ పర్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్ మనం ఎస్డిఎల్సి చెప్పేటప్పుడు బీఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ కోసం రఫ్గా చెప్పుకున్నాం. బీఆర్ఎస్ స్టాండ్స్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. బీఆర్ఎస్ అంటే అర్థం ఏంటమ్మా, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్.
సో ఈ బీఆర్ఎస్ కోసం రఫ్గా మనం చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద రా డేటా గివెన్ బై ద క్లయింట్. ఇట్ ఈస్ ద రా డేటా గివెన్ బై ద క్లయింట్. మీ క్లయింట్ మీకు ఇచ్చినటువంటి ఒక రా డేటా అంటే యాజ్ ఇట్ ఈస్ డేటా వితౌట్ ఎనీ మోడిఫికేషన్, వాట్ ఎవర్ ద డైరెక్ట్ డేటా గివెన్ బై ద క్లయింట్. క్లయింట్ ఇచ్చే డేటాని ఇక్కడ బీఆర్ఎస్ అని పిలుస్తున్నారు. బట్ యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా, టు బి ఫ్రాంక్, యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మనం బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే మన వర్క్ అంతా కూడా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ ప్రతిరోజు మనం ఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అవుతూ ఉంటాం. బట్ ఫర్ ఫార్మాలిటీ, ఒకసారి ఫార్మాలిటీ కోసం మనం బీఆర్ఎస్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో బీఆర్ఎస్లో కంటెంట్ ఏముంటుందో ఒకసారి మాట్లాడుకొని అప్పుడు ఎఫ్ఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం. సో బీఆర్ఎస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఫస్ట్ వన్ ఈస్ ద కస్టమర్ ఇంట్రడక్షన్ ఆర్ క్లయింట్ ఇంట్రడక్షన్. ద సెకండ్ వన్ ఈస్ ద ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్. సో కస్టమర్ ఇంట్రడక్షన్ లేదా క్లయింట్ ఇంట్రడక్షన్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ క్లయింట్. మీ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ అంటే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ అప్లికేషన్. మీరు డెవలప్ చేయాల్సిన లేదా మీరు టెస్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక డెమో క్లాస్ చెప్పేటప్పుడు మై ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్, మై కోర్స్ ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్. అంటే నా ఇంట్రడక్షన్ వేరు, నా కోర్స్ ఇంట్రడక్షన్ వేరు. మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటమ్మా? నా పేరు ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్, నాకు సంబంధించిన ఇంట్రడక్షన్, మై ఇంట్రడక్షన్. మై కోర్స్ ఇంట్రడక్షన్ అంటే ఏంటమ్మా? నేను చెప్పబోయే కోర్స్ ఏంటి, సో ఆ కోర్స్లో ఏ ఏ టాపిక్స్ నేను కవర్ చేస్తాను, సో కోర్స్ ఎన్ని రోజులు చెప్తాను, అదంతా కూడా కోర్స్ ఇంట్రడక్షన్. అంటే మై ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్, మై కోర్స్ ఇంట్రడక్షన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ కూడా క్లయింట్ ఇంట్రడక్షన్ అనేది వేరు, సో ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ అనేది వేరు. క్లయింట్ ఇంట్రడక్షన్ అంటే మీరు ఏ క్లయింట్ కోసం అయితే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్ మీన్స్ మీరు ఏ అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తున్నారో లేదా టెస్ట్ చేస్తున్నారో ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఆ అప్లికేషన్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, ఆ మాడ్యూల్స్లో ఫంక్షనాలిటీస్ ఏంటి, సో వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీరు ఈ ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్లో చూడొచ్చు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీన్స్ ప్రజెంట్ క్లయింట్ ఏరియాలో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో, ప్రజెంట్ క్లయింట్ ఏరియాలో వర్క్ ఫ్లో ఎలా జరుగుతుందో దాన్ని ఏమంటారమ్మా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటారు. సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది మాన్యువల్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. ఫాలో అవుతున్నారమ్మా? ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది దట్ మే బి ఐదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్. ఏంటమ్మా మాన్యువల్ అంటే ఏంటి, ఆటోమేటెడ్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, ఎగ్జాంపుల్గా మీ క్లయింట్ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి. జస్ట్ ఎజంప్షన్ అమ్మా. మీ క్లయింట్ ఎవరు? ఐసిఐసిఐ బ్యాంక్. మీరు ఐసిఐసిఐ బ్యాంక్కి ప్రాజెక్ట్ని చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే ప్రజెంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ ఫ్లో అనేది ఎలా జరుగుతుందో దాన్ని ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటున్నాం. సో లైక్ అంటే డిపాజిట్ చేయడానికి, మనీ విత్ డిపాజిట్ చేయడానికి వాళ్ళు ప్రజెంట్ ఫ్లో ఏం ఫాలో అవుతున్నారు, లేదా ఒక ఎఫ్డి కట్టించుకోవడానికి అక్కడ ఫ్లో ఎలా ఉంది, లేదా ఒక హోమ్ లోన్కి అక్కడ ఫ్లో ఎలా ఉంది, ఒక పర్సనల్ లోన్కి అక్కడ ఫ్లో ఎలా ఉంది. సో ప్రజెంట్ క్లయింట్ ఏరియాలో వర్క్ ఎలా అయితే జరుగుతుందో దాన్ని ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటున్నాం. సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేది దట్ మే బి ఐదర్ మాన్యువల్ ఆర్ దట్ మే బి ఆటోమేటెడ్ అంటున్నాం కదమ్మా. మాన్యువల్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజంప్షన్ అమ్మా, ఐసిఐసిఐ బ్యాంక్లో అసలు ఒక కంప్యూటర్ కూడా లేదు అనుకుందాం, ఒక సిస్టమ్ కూడా లేదు, ఒక కంప్యూటర్ కూడా లేదు. మీరు డిపాజిట్ చేస్తే దాన్ని వాళ్ళు ఒక బుక్లో రాసుకుంటున్నారు అనుకోండి. ఏమి సిస్టంలో ఎంటర్ చేయట్లేదు, ఒక బుక్లో రాసి పెట్టుకుంటున్నారు మీరు డిపాజిట్ చేస్తే. సో దాన్ని ఏమంటున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మాన్యువల్ సిస్టమ్. మాన్యువల్ సిస్టమ్. అలా కాదు, మీరు మనీ డిపాజిట్ చేసేటప్పుడు దాన్ని వాళ్ళు ఒక కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, దాన్ని ఏమంటామో ఆటోమేటెడ్ సిస్టమ్ అంటారు. క్లయింట్ ఏరియాలో ఒక్క కంప్యూటర్ కూడా లేదు, వాళ్ళు ఓన్లీ బుక్స్తోనే వర్క్ చేస్తూ ఉంటే దాన్ని మీరు ఒక మాన్యువల్ సిస్టమ్గా ట్రీట్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఆల్రెడీ ఒక సిస్టమ్ అంటూ వాళ్ళ దగ్గర ఉంది, ఒక కంప్యూటర్ అంటూ ఉంది, కంప్యూటర్లో వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ అ ఆటోమేటెడ్ సిస్టమ్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటే మరలా మన దగ్గరికి ఎందుకు వచ్చారండి? సో దే నీడ్ అప్డేషన్స్, దే నీడ్ అప్డేషన్స్. సో వాళ్ళకి న్యూ ఫీచర్స్ కావాలి, కొత్త అప్డేషన్స్ కావాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. సో ఒక కార్ షోరూమ్ తీసుకున్నాం. ఒక కార్ షోరూమ్కి టూ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వెళ్తారు. ఆల్రెడీ కార్ ఉన్నాడు కార్ కొనడానికి వెళ్తాడు, అసలు ఇంతవరకు ఎప్పుడు కార్ లేనాడు కూడా కార్ కొనడానికి కార్ షోరూమ్కి వెళ్తారు. అంటే కార్ షోరూమ్కి రెండు రకాల పీపుల్ వెళ్తారు. సో ఇంతవరకు ఎప్పుడు వాడు లైఫ్లో కార్ కొనలేదు, వాడు ఫస్ట్ టైం కార్ కొనాలనుకుంటున్నాడు, వాడు కార్ షోరూమ్కి వెళ్తాడు. ఆల్రెడీ ఇప్పటికి ఎన్నో కార్లు వాడాడు, బట్ హీ నీడ్స్ ఏ
న్యూ మోడల్ న్యూ ఫీచర్స్తో ఇంకో కార్ కావాలి, వాడు కూడా కార్ షోరూమ్కి వెళ్తాడు. సో ఇక్కడ కూడా సేమ్, మన ఐటీ కంపెనీకి ఒక క్లయింట్ వస్తున్నాడు అంటే వాడు ఆల్రెడీ మాన్యువల్ సిస్టంలో ఉండేవాడు మన దగ్గరికి రావచ్చు, ఆల్రెడీ వాడు ఆటోమేటెడ్లో ఉన్నాడు, బట్ హీ నీడ్ న్యూ ఫీచర్స్, దట్స్ వై అలాంటి క్లయింట్ కూడా మన దగ్గరికి రావచ్చు. అంటే క్లయింట్ దగ్గర ఉండే ఎన్విరాన్మెంట్ మాన్యువల్ ఎన్విరాన్మెంట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఆటోమేటెడ్ ఎన్విరాన్మెంట్ అయినా అయి ఉండొచ్చు. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్? ప్రజెంట్ ఈ ఎగ్జిస్టింగ్ సిస్టంలో క్లయింట్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఈ ప్రాబ్లమ్స్ని ఎవరు ఓవర్కమ్ చేస్తారమ్మా? మన డెవలపర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మన డెవలపర్ ఓవర్కమ్ చేస్తాడు. నెక్స్ట్ ప్రపోజ్డ్ సిస్టమ్, దీన్ని ఎక్స్పెక్టెడ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ద క్లయింట్ నీడ్స్? క్లయింట్ అనేవాడికి ఎలాంటి సిస్టమ్ కావాలి, అంటే ఎలాంటి అప్లికేషన్ కావాలి, దాన్ని ఎక్స్పెక్టెడ్ సిస్టమ్ లేదా ప్రపోజ్డ్ సిస్టమ్ అంటున్నాం. ఈ ప్రపోజ్డ్ సిస్టమ్ని ఒక డయాగ్రామాటిక్ రూపంలో, ఒక పిక్చరికల్ రూపంలో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? సో సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. ఈ ప్రపోజ్డ్ సిస్టమ్ తాలూకా ఆర్కిటెక్చర్ని ఇక్కడ సిస్టమ్ ఆర్కిటెక్చర్ లేదా ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటారు. బిజినెస్ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్. లిస్ట్ ఆఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ తాలూకా లిస్ట్ని ఏమని పిలుస్తారమ్మా? ద లిస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లయింట్కి ఒక లాగిన్ పేజ్ కావాలి, మన క్లయింట్కి ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్ పేజ్ కావాలి, ఒక డిపాజిట్స్ అనే ఒక పేజ్ కావాలి, విత్డ్రా అనే ఒక పేజ్ కావాలి. సో లైక్ దట్, ఏదో జస్ట్ రఫ్గా చెప్తున్నాను అంతేనమ్మా. లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమంటున్నా? బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంటున్నాం. వీటన్నిటిని కూడా మనం ఎక్కడ చూడొచ్చమ్మో? మన బీఆర్ఎస్లో మనం చూడొచ్చు. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ద రా డేటా గివెన్ బై ద క్లయింట్ ఇచ్చేటటువంటి ఇది ఒక రా డేటా. బట్ ఈ బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా మన వర్క్ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అవుతుంది. సో ఎఫ్ఆర్ఎస్ అనగానే మనకి మైండ్లో ఒక 6 పాయింట్స్ అనేవి స్ట్రైక్ అవ్వాలి. సో ఎఫ్ఆర్ఎస్లో అసలు 6 పాయింట్స్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్? ఎఫ్ఆర్ఎస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ కంప్లీట్లీ అవర్ లైఫ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఎఫ్ఆర్ఎస్. మన జీవితం అంతా ఎఫ్ఆర్ఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎఫ్ఆర్ఎస్ని అర్థం చేసుకొని ఆ ఎఫ్ఆర్ఎస్ని ఫాలో అవుతూ మనం టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ఆర్ఎస్లో ఉండే 6 పాయింట్స్ ఏంటి? సో ఎఫ్ఆర్ఎస్లో ఉండే 6 పాయింట్స్ని మనం ఈజీగా తెలుసుకోవాలి అంటే 3+3, ఫస్ట్ 3 పాయింట్స్ నేర్చుకుందాం, తర్వాత నెక్స్ట్ 3 పాయింట్స్ 3+3 రూపంలో నేర్చుకుంటే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ 3 పాయింట్స్ ఏమున్నాయి చూడండి ఎఫ్ఆర్ఎస్లో? ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్. ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్. ప్రోటోటైప్ అంటే అర్థం ఏంటమ్మా? ద స్క్రీన్ షాట్ ఆఫ్ ద పేజ్ ఆర్ ద స్నాప్ షాట్ ఆఫ్ ద పేజ్. మీ ప్రాజెక్ట్లో ఏదైతే ఒక పేజ్ ఉందో ఆ పేజ్ తాలూకా స్క్రీన్ షాట్, ఆ పేజ్ తాలూకా స్నాప్ షాట్ని ఇక్కడ ప్రోటోటైప్ అంటున్నాడు. అంటే వాడు ఏ పేజ్ని అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఇచ్చాడో ఆ పేజ్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్. ఓవర్ యూ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ఈ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ పేజ్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, లేదా పేజ్లో ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, ఆ పేజ్ తాలూకా ఫంక్షనాలిటీస్ ఏంటి, లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్. ఆ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటాడమ్మా? ఓవర్వ్యూ అంటున్నాడు. మరి పేజ్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటమ్మా? పేజ్ ఎలిమెంట్స్ మీన్స్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్. ఈ పేజ్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే చూడమ్మా, ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక లాగిన్ పేజ్ ఇచ్చాను. లాగిన్ పేజ్లో ఎలిమెంట్స్ అంటే మనకి ఏం కనిపిస్తాయమ్మా? యూజర్ నేమ్ అనేది ఒక ఎలిమెంట్, పాస్వర్డ్ అనేది ఒక ఎలిమెంట్, లాగిన్ అనేది ఒక ఎలిమెంట్. సో లాగిన్ ఈజ్ ఎ బటన్. లాగిన్ అనేది ఏ టైప్ అమ్మా? లాగిన్ ఈజ్ ఎ బటన్. యూజర్ నేమ్ ఈజ్ ఎ టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ ఈజ్ ఎ టెక్స్ట్ బాక్స్. అంటే పేజ్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటమ్మా? ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ దిస్ పేజ్. ఈ పేజ్లో ఉండే ఎలిమెంట్స్ పేజ్ ఎలిమెంట్స్ అంటున్నాం. రైట్ అమ్మా? ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 3 పాయింట్స్ ఏమున్నాయి చూడమ్మా? ఫోర్త్ పాయింట్ ఈస్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అండ్ ఎర్రర్ స్టేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్? అమ్మా ఇక్కడ ఈ పేజ్లో మీకు ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఏం చెప్తారమ్మా? వేర్ యూ కెన్ టైప్ ద ఇన్పుట్స్. మా ఇక్కడ ఒక 3 ఫీల్డ్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ 3 ఫీల్డ్స్లో మీరు డేటాని ఎక్కడ టైప్ చేయగలుగుతారు? వేర్ యూ కెన్ గివ్ ద ఇన్పుట్. యూ కెన్ గివ్ ద ఇన్పుట్ ఇన్ యూజర్ నేమ్, యూ కెన్ గివ్ ద ఇన్పుట్ ఇన్ పాస్వర్డ్. అంతే కదమ్మా? యూజర్ నేమ్లో మీరు డేటాని టైప్ చేయగలుగుతారు, పాస్వర్డ్లో మీరు డేటాని టైప్ చేయగలుగుతారు, లాగిన్ బటన్లో మీరు ఏమైనా టైప్ చేయగలుగుతారమ్మా? కెన్ యూ టైప్ ఎనీథింగ్ ఇన్ ద లాగిన్ బటన్? నో, యూ కాంట్ టైప్ ఎనీథింగ్. అంటే ఇక్కడ మనం టైప్ చేసే ఫెసిలిటీ ఎక్కడ ఉందమ్మా? ఓన్లీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఆ రెండు మాత్రమే మనకి ఇన్పుట్ ఫీల్డ్స్గా మనం చెప్పొచ్చమ్మా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్.
ఆ ఇన్పుట్ ఫీల్డ్స్లో వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్ అండ్ వాట్ సైజ్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్. ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో మీరు వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్ అండ్ వాట్ సైజ్ ఆఫ్ డేటా యూ కెన్ ఎంటర్. మా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ డేటా? వాట్ టైప్ ఆఫ్ డేటా అంటే అర్థం ఏంటమ్మా? అది ఆల్ఫాబెట్స్ తీసుకుంటుందా, న్యూమరిక్స్ తీసుకుంటుందా, స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకుంటుందా అని చెప్పడాన్ని ఏమంటారమ్మా? వాట్ టైప్ ఆఫ్ డేటా అంటారు. మరి వాట్ సైజ్ ఆఫ్ డేటా అంటే అర్థం ఏంటమ్మా? మినిమం ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది, మ్యాక్స్ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది అని చెప్పడాన్ని ఏమంటామా? వాట్ సైజ్ ఆఫ్ డేటా అంటాం. సో ఇవన్నీ కూడా క్లియర్గా వాడు మనకి ఎఫ్ఆర్ఎస్లో మెన్షన్ చేస్తాడు. నేను ఎఫ్ఆర్ఎస్ చెప్పేటప్పుడు చాలామంది బిగినర్స్ ఏం ఆలోచిస్తారంటే, సార్ ఈ ఎఫ్ఆర్ఎస్ ఎలా ప్రిపేర్ చేస్తారో మాకు చెప్పరా అంటారు. నో, ఎఫ్ఆర్ఎస్ మనం ప్రిపేర్ చేయమమ్మా. ఎఫ్ఆర్ఎస్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. మన కంపెనీ వాడే మనకి మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఎఫ్ఆర్ఎస్ని ప్రొవైడ్ చేస్తాడు. యూ నీడ్ టు డౌన్లోడ్ యువర్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎస్ అండ్ యూ నీడ్ టు స్టడీ యువర్ ఎఫ్ఆర్ఎస్. మీరు మీ ఎఫ్ఆర్ఎస్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఎఫ్ఆర్ఎస్ని బేస్ చేసుకొని మీరు టెస్టింగ్ అనేది చేయాలి. అంతేగాని ఎఫ్ఆర్ఎస్ని ఎలా ప్రిపేర్ చేయాలని మీరు ఆలోచించకూడదమ్మా. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఎఫ్ఆర్ఎస్. మనం ఎఫ్ఆర్ఎస్ని ప్రిపేర్ చేయట్లేదు. సో యాజ్ ఎ క్యూఏ ఇంజనీర్ యూ నీడ్ టు టెస్ట్ ద ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద ఎఫ్ఆర్ఎస్. ఎఫ్ఆర్ఎస్ని బేస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ వ్యాలిడేషన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుందమ్మా? హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ద టెస్టర్. చూడమ్మా, యాజ్ అ క్యూఏ ఇంజనీర్గా మనం వ్యాలిడ్ డేటాతో టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఇన్వాలిడ్ డేటాతో కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అని మనం మాట్లాడుకుంటున్నాం నిన్నటి నుంచి. సో హౌ కెన్ యూ సే విచ్ ఈస్ ద వ్యాలిడ్ డేటా అండ్ విచ్ ఈస్ ద ఇన్వాలిడ్ డేటా? ఏది వ్యాలిడ్ డేటా, ఏది ఇన్వాలిడ్ డేటా మనం ఎలా చెప్పగలుగుతామమ్మా? ఇక్కడ ఏవైతే వాడు ఇన్పుట్ వ్యాలిడేషన్స్లో మనకి రూల్స్ ఇచ్చాడో, ఈ రూల్స్ని ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అవుతుంది. ఇక్కడ ఏదైతే వాడు రూల్స్ ఇచ్చాడో ఈ రూల్స్కి ఎగెనిస్ట్గా మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అదేమవుతుందమ్మా? ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అదే మీరు ఏమైనా ఇన్పుట్ వ్యాలిడేషన్స్ బైహార్ట్ చేయాలా అంటే నో, డోంట్ బైహార్ట్ దిస్ ఇన్పుట్ వ్యాలిడేషన్. మనం ఏం బైహార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. ఎందుకు బైహార్ట్ చేయొద్దు అని చెప్తున్నాను? దీస్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాజెక్ట్, ఈచ్ అండ్ ఎవరీ క్లయింట్. క్లయింట్ మారిన ప్రతిసారి మనకి రూల్స్ మారిపోతాయి, ప్రాజెక్ట్ మారిన ప్రతిసారి మనకి రూల్స్ మారిపోతాయి. మీరు ఇవేమీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఇస్తారు. ఆ వ్యాలిడేషన్ ఆ ఒక్క ప్రాజెక్ట్కే పనికొస్తుంది, వేరొక ప్రాజెక్ట్కి అది పనిచేయదండి మ్యాక్సిమం. ఓకే, సే ఆ పర్టికులర్ రూల్స్ ఏవైతే వాడు ఇచ్చాడో ఆ రూల్స్ని ఫాలో అవుతూ మీరు డేటాని ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అవుతుంది. ఆ రూల్స్కి ఎగెనిస్ట్గా మీరు డేటాని ప్రిపేర్ చేస్తే అది ఏమవుతుందమ్మా? ఇన్వాలిడ్ డేటా అవుతుంది. అది మీకు ఎక్కడ పనిచేస్తుంది? పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగిటివ్ టెస్టింగ్ చేసేటప్పుడు మీకు అది వ్యాలిడ్ డేటా అండ్ ఇన్వాలిడ్ డేటా అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, see next, what is the meaning of error state? ఎర్రర్ స్టేట్ మీన్స్ మీరు ఇన్వాలిడ్ డేటాతో టెస్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ నుంచి వచ్చే రెస్పాన్స్ విండోస్, మీరు ఇన్వాలిడ్ డేటాని ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ నుంచి మీకు ఎలాంటి విండోస్ రావాలి, ఎలాంటి రెస్పాన్స్ రావాలి అనే దాన్ని ఎర్రర్ స్టేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్లో బ్లాంక్ ఇచ్చారు, దెన్ వాట్ షుడ్ బి ద మెసేజ్? లేదా సమ్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఇచ్చారు, దెన్ వాట్ షుడ్ బి ద మెసేజ్? దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ఎర్రర్ స్టేట్స్ అని పిలుస్తాము. సో అబ్జర్వ్ ద లాస్ట్ 2 points ఇన్ ఎఫ్ఆర్ఎస్. ఎఫ్ఆర్ఎస్లో లాస్ట్ 2 points ఒకసారి చూడము. యూస్ కేస్ డయాగ్రామ్స్ అండ్ యూస్ కేసెస్. ఈ యూస్ కేస్ని బేస్ చేసుకునే మీరేం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందమ్మా? యూనిట్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. యూనిట్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ బేస్డ్ ఆన్ ద యూస్ కేసెస్ ఓన్లీ. యూస్ కేసెస్ని చూస్తూ మనం టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయాలి. సో యూస్ కేస్లో కంటెంట్ ఏముంటుందమ్మా? వన్ సైడ్ యూ హ్యావ్ ఏ యాక్టర్ యాక్షన్, ఆపోజిట్ సైడ్ యూ హ్యావ్ ఏ సిస్టమ్ రెస్పాన్స్. సో ఎవరైనా మిమ్మల్ని యూస్ కేస్ డెఫినేషన్ అడిగారు అనుకోండి, యూస్ కేస్కి ఒక చిన్న డెఫినేషన్ మనం ఎలా చెప్పొచ్చమ్మా? యూస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ a brief description of a brief description of actor action and system response. Actor action and system response. Assume like it is a use case for your Gmail. మన జీమెయిల్లో ఫస్ట్ మనం చేసే పని ఏంటమ్మా? ఇనీషియల్లీ మనకు యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే అది మనకి ఏం డిస్ప్లే చేస్తుంది? ఇట్ విల్ డిస్ప్లే ఏ లాగిన్ పేజ్. నెక్స్ట్ అమ్మా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అని క్లిక్ చేస్తే మనకి సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటమ్మా? ఇట్ షుడ్ డిస్ప్లే ద ఇన్బాక్స్. సో ఈ యూస్ కేసుని చూస్తూ మనం టెస్ట్ కేసు రాయాలమ్మా. టెస్ట్ కేసులో ఈ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేస్తాం. ఈ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏం రాస్తామా? ఇక్కడ వీడు ఏదైతే సిస్టమ్ రెస్పాన్స్ ఇచ్చాడో దీన్ని తీసుకెళ్ళి మీరు ఎందులో రాస్తారమ్మా? ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో రాస్తారు. అంటే మీరు యూఆర్ఎల్ ఎంటర్ చేసేటప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇట్ షుడ్ డిస్ప్లే ద లాగిన్ పేజ్.
అదే మీరు వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ షుడ్ డిస్ప్లే ద ఇన్బాక్స్. ఇలా మనం యూస్ కేసుని చూస్తూ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దిస్ యూస్ కేసెస్ ఇక్కడ వాడు యూస్ కేస్ డయాగ్రామ్ అనేది ఒకటి ఇస్తాడమ్మా. యూస్ కేస్ డయాగ్రామ్స్ ఆర్ ఈజీలీ అండర్స్టాండింగ్ ద యూస్ కేసెస్. మీరు యూస్ కేసెస్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి యూస్ కేస్ని ఒక పిక్చర్కల్ రిప్రజెంటేషన్, ఒక పిక్చర్ రూపంలో ఇక్కడ రిప్రజెంట్ చేసి ఇస్తాడు. చూడండి, ఇనిషియల్గా ఎంటర్ ద యూఆర్ఎల్, సేమ్ ఇదే కంటెంట్ ఉంటుందమ్మా. యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఇట్ షుడ్ డిస్ప్లే ద లాగిన్ పేజ్. నెక్స్ట్ అమ్మా ఎంటర్ ద యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ సబ్మిట్, దెన్ ఇట్ షుడ్ డిస్ప్లే ద ఇన్బాక్స్. అంటే యూస్ కేస్ డయాగ్రామ్స్ ఆర్ ఈజీలీ అండర్స్టాండ్ ద యూస్ కేసెస్. ఇది దేనికి హెల్ప్ అవుతుందమ్మా, యూస్ కేసెస్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మరి యూస్ కేస్ దేనికి హెల్ప్ అవుతుందమ్మా, యూస్ కేసెస్ ఆర్ హెల్ప్ఫుల్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడానికి యూస్ కేసెస్ అనేవి మనకి హెల్ప్ అవుతూ ఉంటాయమ్మా. సో టోటల్గా ఎఫ్ఆర్ఎస్లో ఎన్ని పాయింట్స్ చెప్పుకున్నామా, 3+3 గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఆర్ఎస్లో టోటల్గా 6 పాయింట్స్. ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్. ఫస్ట్ 3 పాయింట్స్ ఏంటమ్మా, ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 3 పాయింట్స్ ఏంటమ్మా, ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అండ్ ఎర్రర్ స్టేట్, యూస్ కేస్ డయాగ్రామ్స్ అండ్ యూస్ కేసెస్. అండ్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ మీకు ఎలా హెల్ప్ అవుతాయమ్మా, ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ ద వ్యాలిడ్ డేటా అండ్ ఇన్వాలిడ్ డేటా. సో ఈ రూల్స్ ఫాలో అవుతూ మీరు డేటాను ప్రిపేర్ చేస్తే అది వ్యాలిడ్ డేటా అవుతుంది. ఈ రూల్స్కి ఎగెనిస్ట్గా మీరు డేటాను ప్రిపేర్ చేస్తే ఇన్వాలిడ్ డేటా అవుతుంది. ఏంటమ్మా దాని అర్థం ఒకసారి చూడండి. ఇక్కడ మినిమం 4 క్యారెక్టర్స్ అంటున్నాడమ్మా. యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ మినిమం 4 క్యారెక్టర్స్. మీరు 4 క్యారెక్టర్స్ డేటా ఇచ్చారనుకోండి అది వ్యాలిడ్ డేటా అవుతుంది. మీరు ఓన్లీ 3 క్యారెక్టర్స్ డేటా ఇచ్చారనుకోండి అదేమవుతుంది, ఇన్వాలిడ్ డేటా అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ యూస్ కేస్ డయాగ్రామ్స్, ఫైనల్గా యూస్ కేసెస్. ఆల్రెడీ నేను మీకు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ జీ డ్రైవ్లో పెట్టానమ్మా. మీ జీ డ్రైవ్ లింక్ కూడా నిన్న మీ అందరికీ వాట్సాప్ చేస్తాను, మన గ్రూప్లో పెట్టాను. సో ఒకసారి మన గ్రూప్లో నిన్నటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి జీ డ్రైవ్లో ఉండే మన డాక్యుమెంట్స్ అని. ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో లేకపోతే ప్లీజ్ జాయిన్ ఇన్ టు అవర్ వాట్సాప్ గ్రూప్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. సో రేపు మనం ఇన్డెప్త్గా టెస్ట్ కేసెస్, ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ చూద్దాం రేపు క్లాస్లో. అండ్ ఈరోజు టెస్ట్ కేసులో ఉండేటటువంటి ఫీల్డ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న విషయం, ఎవరైనా ఫస్ట్ టైం మన క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే ఐ మీన్ మన యూట్యూబ్లో కానీ డైరెక్ట్గా కానీ అటెండ్ అయ్యే వాళ్ళు ఫస్ట్ టైం మన క్లాస్ చూస్తే వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో మన వెబ్సైట్ 10amclass.blogspot.com. సో జస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో మన సైట్లోకి వెళ్ళగానే మీకు మన క్లాస్ తాలూకా స్కెడ్యూల్స్ అనేవి కనిపిస్తాము. మాన్యువల్ టెస్టింగ్ ఎప్పుడు, సెలీనియం ఎప్పుడు, కోర్ జావా ఎప్పుడు, అండ్ ఎస్క్యూఎల్, మన క్లాస్ తాలూకా స్కెడ్యూల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఇక్కడ నేను ఇచ్చానమ్మా. క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాస్. నేను ఎవ్రీ వీక్ ఒక న్యూ టాపిక్, అంటే ఒక వీక్ మాన్యువల్ టెస్టింగ్, ఒక వీక్ వెబ్ డ్రైవర్, ఒక వీక్ కోర్ జావా, ఒక వీక్ ఎస్క్యూఎల్ చెప్తాను. బట్ 1 వీక్లో నేను మీకు చెప్పేది మ్యాక్స్ ఒక 4 or 5 క్లాసెస్ ఇక్కడ డైరెక్ట్గా మీకు చెప్తాను. ఇన్స్టలేషన్ అన్నీ కూడా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి కేర్ తీసుకుంటాను. అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ కానివ్వండి, కోర్ జావా కానివ్వండి, ఎస్క్యూఎల్ కానివ్వండి, నేనే మీ స్క్రీన్లోకి వచ్చి ఇన్స్టాల్ చేస్తాను, గైడ్ చేస్తాను. బట్ రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీరు రికార్డింగ్ క్లాసెస్ చూస్తూ ఫాలో అవుతారమ్మా. సో మన రికార్డింగ్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే యూ కెన్ సీ ఆల్ అవర్ రికార్డింగ్ క్లాసెస్. మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు సబ్జెక్ట్ బై సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్లోనే నేను రికార్డింగ్ క్లాసెస్ ఇక్కడ ఇచ్చాను. సో యూ నీడ్ టు ఫాలో ద రికార్డింగ్ క్లాసెస్ అట్ యువర్ హోమ్. సో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా రికార్డింగ్ క్లాస్ ఫాలో అయ్యేటప్పుడు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సో మీరు 10:40 క్లాస్లోకి అటెండ్ అవుతారమ్మా. సో మనకి డైలీ 10 నుంచి 10:40 వరకు నేను క్లాస్ చెప్తాను. సో 10:40 నుంచి నేను మీకు డౌట్స్ అనేవి చెప్తాను. మీకు ఏ చిన్న ఎర్రర్ వచ్చినా, మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా 10:40 జూమ్ లింక్లో జాయిన్ అవ్వండి. సో నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. చూడండి, రికార్డింగ్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే కోర్ జావాలో ఉండే రికార్డింగ్ క్లాసెస్. సో కోర్ జావాలో ఇక్కడ అరౌండ్ మనం ఒక 16 క్లాసెస్ చెప్పుకున్నాం. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్లో కొన్ని క్లాసెస్ ఇచ్చానమ్మా, ఒక 7 క్లాసెస్ వరకు ఇచ్చాను. సెలీనియం వెబ్ డ్రైవర్ క్యూఐ అంటే ఇక్కడ సెలీనియం వెబ్ డ్రైవర్కి ఒక అరౌండ్ ఒక 15 క్లాసెస్ వరకు ఇచ్చానమ్మా. మాన్యువల్ టెస్టింగ్లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక 8 క్లాసెస్ వరకు ఇచ్చాను. సో ప్రతి క్లాస్కి పక్కన క్లియర్గా ఆ పర్టికులర్ క్లాస్లో నేను ఏం కవర్ చేశాను అనేది కూడా క్లియర్గా ఇచ్చాను. సో ఒకసారి రికార్డింగ్ క్లాసెస్ స్కిప్ చేయకుండా చూడండి. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, అది కోర్ జావా అవ్వచ్చు, ఎస్క్యూఎల్ అవ్వచ్చు, మాన్యువల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ దట్ మేబీ. ఒక సబ్జెక్ట్ తీసుకొని స్కిప్ చేయకుండా ఒక క్లాస్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. ఇలా మీరు క్లాస్ తర్వాత క్లాస్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా
మీ డౌట్ ఏంటి నోట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ డే 10:40 క్లాస్లో యాడ్ అవ్వండి. సో మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. మీకు ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే మీ స్క్రీన్ షేర్ చేసి నాకు చూపించేటైతే ఐ విల్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. మీకు ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు, నేను రెక్టిఫై చేస్తాను. ఇన్స్టలేషన్ కూడా నేనే మీకు గైడ్ చేస్తాను, అది కోర్ జావా కానివ్వండి, ఎస్క్యూఎల్ కానివ్వండి, వెబ్ డ్రైవర్ కానివ్వండి. సో హౌ టు ఇన్స్టాల్ ఇన్ యువర్ సిస్టమ్. మరి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నాను కదా, సో ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇన్స్టలేషన్ అవసరం కదమ్మా, నేనే మీకు గైడ్ చేస్తాను. ఓకే, సో నా కమింగ్ టు ద కంటిన్యూషన్. ఒకసారి చూడండి, ఇక్కడ టెస్ట్ కేసు రేపు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు టెస్ట్ కేసులో కాలమ్స్ ఏముంటాయి, ఫీల్డ్స్ ఏముంటాయి ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేస్ ఐడి. టెస్ట్ కేస్ ఐడి ఇట్ ఈస్ సేమ్ లైక్ అ సీరియల్ నెంబర్. చూడండి, మనం ఏదైనా ఒక లిస్ట్ రాసేటప్పుడు సీరియల్ నెంబర్ 1 2 3 4 5 అని చెప్పి లిస్ట్ రాసుకుంటూ వెళ్తాం కదా, సేమ్ లైక్ దట్. సో ద టెస్ట్ కేస్ ఐడెంటిఫైర్ అంటాం ఇక్కడ. సో TC001, టెస్ట్ కేస్ 001, టెస్ట్ కేస్ 002, టెస్ట్ కేస్ 003, ఇలా మనం టెస్ట్ కేస్కి నెంబరింగ్ అనేది ఇస్తూ ఉంటాము. సో నెక్స్ట్ టెస్ట్ కేస్ ఐడి షుడ్ ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్. ఇది మనకి నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతుందమ్మా. సో నేమింగ్ కన్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా, సో ఆ టెస్ట్ కేస్ ఏ ప్రాజెక్ట్ సంబంధించింది, ఏ మాడ్యూల్కి సంబంధించింది, లేదా ఏ పేజ్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నా పేరుని ఒక నేమింగ్ కన్వెన్షన్లో చెప్పాలి. మై నేమ్ ఈజ్ సతీష్, నా పేరు సతీష్ అమ్మ. సో నా పేరుని ఒక నేమింగ్ కన్వెన్షన్లో చెప్పాలనుకోండి, ఎలా చెప్పొచ్చు, సతీష్ అండర్స్కోర్ ఇండియా అండర్స్కోర్ హైదరాబాద్ లేదా వైజాగ్ అండర్స్కోర్ క్యూఐ ఇంజనీర్. అంటే దాన్ని బేస్ చేసుకొని మనకి ఏం అర్థం అవుతుందో, ఓకే నా పేరు సతీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఇండియాలో ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, వైజాగ్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్, నేను ఒక క్యూఐ ఇంజనీర్ అనుకోండి. అంటే ఒక నేమ్ చూడగానే సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తెలియాలి, దాన్ని ఏమంటామో నేమింగ్ కన్వెన్షన్ అంటున్నాం. ఇక్కడ టెస్ట్ కేస్ చూడగానే ఆ టెస్ట్ కేస్ ఏ ప్రాజెక్ట్ సంబంధించింది, ఏ మాడ్యూల్కి సంబంధించింది, ఏ పేజ్కి సంబంధించింది, ఏ ఫంక్షనాలిటీకి సంబంధించింది అన్నీ కూడా మనకి తెలియాలి. అలా రాయడాన్ని ఏమంటాం, సో టెస్ట్ కేస్ ఐడి షుడ్ ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్ అని చెప్తా ఉంటాం. సెకండ్ కాలమ్ ఈస్ టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టెస్ట్ కేస్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ద టెస్ట్ కేస్. అంటే అసలు మీరు ఈ టెస్ట్ కేస్ ఎందుకు రాస్తున్నారు, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద టెస్ట్ కేస్. ఈ టెస్ట్ కేస్ తలక పర్పస్ని మనకు చెప్పేదే టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్. సో ప్రతి టెస్ట్ కేసులో కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఎవ్రీ టెస్ట్ కేస్ ఈస్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఈ స్టెప్స్ అన్ని పాస్ అయితేనే టెస్ట్ కేస్ పాస్ అయినట్టమ్మా. ఒక్క స్టెప్ ఫెయిల్ అయినా కూడా మనకి టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయినట్టు. ఓకే, సో టెస్ట్ కేసులో మనకి ఏముంటుందంటే స్టెప్ డిస్క్రిప్షన్ ఉంటుంది. స్టెప్ డిస్క్రిప్షన్ మీన్స్ ద యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్. స్టెప్ డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ద యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్, మీరు పర్ఫామ్ చేసేటటువంటి యాక్షన్స్. ఈ పర్టికులర్ యాక్షన్స్ మీరు పర్ఫామ్ చేసేటప్పుడు వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ ప్రాజెక్ట్, మీరు మీ ప్రాజెక్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఏమంటాం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఈ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్చువల్ రిజల్ట్ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి అమ్మా, రెండు సేమ్ అయితే స్టేటస్ పాస్ అవుతుంది. ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యాయి అనుకోండి అమ్మా, స్టేటస్ అనేది ఫెయిల్ అవుతుంది. అయితే ఇన్ టుమారోస్ క్లాస్, ఈరోజు మనకు టైం కంప్లీట్ అయిందమ్మా, రేపటి క్లాస్లో నేను మీకు ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్, ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ కేస్ అనేది, ఎగ్జాంపుల్గా ఒక బగ్ రిపోర్ట్ అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే సో 10:40 క్లాస్లోకి రండమ్మా. మీకు కోర్ జావాలో కానీ మన ఎస్క్యూఎల్లో కానీ, సో లేదా మనం చెప్పుకున్న క్లాసెస్లో మీకు ఏ క్లాస్లో డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ జాయిన్ ఇన్ టు ద 10:40 క్లాస్. ఓకే, రేపు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 10 o'clockకి జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. థ్యాంక్ యూ. బాయ్.